జానీ మాస్టర్. సో దీంట్లో కూడా మతము, కులము, రాజకీయ కోణము, పాపం ఏమీ లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక మైనారిటీ అవ్వడం వల్లనే, సో ఒక నేషనల్ అవార్డు రావడం వల్లనే కావాల్సుకుని అతను టార్గెట్ చేసి అంటే వాళ్ళ గాడ్ ఫాదర్స్ ఎవరు లేకపోయినప్పటికీ కూడా తన స్వశక్తితో మెట్టు ఎక్కితే కావాల్సుకునేది టాలరేట్ చేసి తనని ఇరికించారు అనేది ఒక వర్షన్ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ కూడా అట్లనే మాట్లాడుతుంది చాలా వరకు, రెండు విభాగాలుగా విడిపోయి. వాళ్ళ భార్య వచ్చేసి నేను తినే అన్నంలో ఒక ముద్ద పెట్టమంటే పెడతాను, కానీ నా జీవితమే కావాలి అని అంటే నేను ఎట్లా ఊరుకుంటాను అనేసి ఆమె చెప్పుకుంటూ వస్తుంది. అసలు వాట్ ఇందులో తప్పు ఎవరిది? ఇక్కడ బేసికల్గా ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయ కోణం అయితే ఉంది, దాంతోపాటు మత కోణం కూడా ఉంది. అది ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి సంబంధించిన అంశం. ఫస్ట్ అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే అమ్మాయి ఒక్కసారి నో అంటే నో, దెర్ ఇస్ నో అదర్ గో, వాళ్ళిద్దరికి చెడింది, ఆ అమ్మాయి నో అనింది, అప్పుడు ఇతను ఫోర్స్ చేసి ఉండకూడదు. ఇక్కడ ఏం జరిగింది, ఆ అమ్మాయి నో అన్న తర్వాత ఇతను ఫోర్స్ చేయడం వల్ల అది ఎగ్జాస్టెడ్ అయిపోయి ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత డ్యూ అడ్వాంటేజ్ మిగతా వాళ్ళందరూ తీసేసుకుంది. తలా పిడికిడి అంత పాపం అనేదో అంటారు చూసారా, అట్లా ఒక యాక్షన్కి రియాక్షన్స్ ఎన్నో అయిపోయాయి. సో దొరికింది ఛాన్స్లు అని చెప్పేసి అని పొలిటిక్స్ దూరిపోయింది, రిలీజియస్ దూరిపోయారు, అందరూ దూరిపోయారు. పిలా పాపం తలా పిడికడు అన్నట్టు. సో అందరు దూరిపోయారు. ఇప్పుడు వాళ్ళ వైఫ్ అన్నట్టు కూడా కరెక్టే, నేను అన్నంలో కంచంలో అన్నం ముద్దను పెడతాను కానీ నా జీవితాన్ని నేను ఎలా ఇస్తాను. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్టేజ్ ఆఫ్ జర్నీ చేశాక, అది మ్యారీడ్ పర్సన్ కావచ్చు, అన్మ్యారీడ్ పర్సన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సైకలాజికల్ ఆస్పెక్ట్ కూడా మనం ఇప్పుడు ఆలోచించాలి. ప్రేమలో ఉన్నప్పుడు, లవ్లో ఉన్నప్పుడు, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక ఎక్స్టెంట్ ఆఫ్ సెన్సెస్లోకి వెళ్ళిపోయాక వాళ్ళ మైండ్ ఒక డిటర్మినేషన్లో ఉంటుంది. ఆ డిటర్మినేషన్ నుంచి బయటికి రాదు. ఆ బయటికి రాని సందర్భంలో ఇంకొక పార్ట్నర్ ఎప్పుడైతే వాళ్ళని బ్రీచ్ చేస్తున్నారో, వాళ్ళని ట్రస్ట్ లేకుండా, వాళ్ళ రిలేషన్షిప్ని అబ్యూస్ చేసే విధంగా, లేకపోతే మంచిగా లేకుండా వాళ్ళని ఎప్పుడైతే డిస్కార్డ్ చేస్తున్నారో అనే సందర్భాలు మైండ్కి తగులుతాయో తట్టుకోలేరు, అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇందులో రెండు కోణాలు ఉన్నాయండి. ఒకటి ఆ అమ్మాయిని ఫోర్స్ అన్న ఉండాలి, లేదంటే అమ్మాయిని లైట్ తీసుకొని ఉండాలి, మళ్ళీ రెండు జరుగుతాయి ఇందులో. రెండు కోణాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అమ్మాయి విషయంలో, ఇండస్ట్రీ మాట్లాడుతున్న విషయంలో, ఇప్పుడు పెట్టిన ఫోక్సో చట్టం కానీ ఏదైనా కూడా ఇన్ని సంవత్సరాలు జరిగింది, మీరు మైనర్ అని ఎట్లా మాట్లాడుతున్నారు వర్షన్ కూడా చాలా తెరపైకి వస్తుంది కదా. ఒకటి ఆ అమ్మాయి చెప్పే వర్షన్ ఎలా ఉందంటే, రెండు అంశాలు తీసుకోవాలి. నాకు ఉమెన్ ఫోర్స్కి సంబంధించిన కొంతమందితో నేను మాట్లాడడం, ఆ కమిటీ వాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడిన తర్వాత నేను తీసుకున్న ఇన్పుట్స్ ఏంటంటే, ఫస్ట్లో నుంచే ఇది ఒక ప్లానింగ్ నడుస్తుంది. ఆ అమ్మాయికి అప్పుడు స్కోప్ లేదు. మైనర్గా ఉన్న టైంలో అమ్మాయి ప్రెజర్ తీసుకోవడం మాత్రం వాస్తవమే. ఎందుకంటే అప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటంటే, ఈ అమ్మాయికి ఆపర్చునిటీ కావాలి. ఒక ఆపర్చునిటీ కావాలంటే బైండ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ ఆ అమ్మాయికి బ్యాక్ బోన్ లేదు, సపోర్ట్ లేదు, ఏం లేదు. ఉంటే అమ్మాయి బైండ్ అయ్యే అవకాశం ఉండేది కాదు. డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా ఇక్కడ. అథారిటీ పొజిషన్లో ఉన్నప్పుడు మీరు అథారిటీ పొజిషన్ని, డ్యూ డిలిజెన్స్ని, లేకపోతే డ్యూ ప్రాసెస్ని రిలీజ్ చేయాలి కానీ, ఈక్వాలిటీ చూపించాలి కానీ, మీరు ఎప్పుడైతే దీన్ని డ్యూ అడ్వాంటేజ్ తీసుకున్నారు అంటేనే అక్కడ మీకు క్రైమ్ మొదలైనట్టే, మైలిషియస్ ఇంటెన్షన్ ఉన్నట్టే. సో ఈ అమ్మాయి చెప్పడం ఏంటంటే, నాకు ఆ టైం నుంచే జరిగింది కాబట్టి నేను ఇన్ని రోజులు నడపాల్సి వచ్చింది. నాకు కార్డు వచ్చిన ఇమీడియట్గా, అంటే ఇప్పుడు కార్డు వచ్చేసింది కాబట్టి ఇమీడియట్గా ఆ అమ్మాయి ఏదో ప్రాజెక్టులు చేస్తే ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అయ్యాయంటే, ఆ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్తే కూడా గొడవలు ఏదో జరిగాయని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం కాదనేది కమిటీ వాళ్ళైతే మేము రికార్డింగ్స్ అవన్నీ చూసాము, రికార్డింగ్స్ అన్ని విన్నాము, మిగతా వాళ్ళతో కూడా మేము మాట్లాడిన తర్వాత మేము అన్ని బయటికి చెప్తున్నామని చెప్తున్నారు. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు అతను కూడా అంత ఫోర్స్ చేసి ఉండకూడదు. ఇప్పుడు అమ్మాయి మీద అంత ఫోకస్ చేసి ఉండకూడదు. ఫోకస్ చేయకుండా కామ్ అయిపోయినంటే అసలు ఇంత ఇష్యూ అయిందే కాదు. ఇతను ఎందుకు అలా అయిపోయాడంటే, ఎక్కువ డీప్గా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, మెంటల్ కండిషన్ ఇన్స్టెబిలైజ్డ్ అయిపోతుంది, స్టెబుల్లో ఉండదు. మీకు అన్స్టెబిలైజ్డ్ ఎప్పుడైతే అయిపోతుందో, మీకు అతను ఏం చేస్తున్నాడో ఒకసారి అర్థం కాదు. నా మనిషి ఇంకొకరితో వెళ్ళిపోవడం ఏంటి, నా మనిషి నన్ను వదిలేయడం ఏంటి, నా మనిషి నాతో కదా ఉండాలన్న ఒక భావన ఎప్పుడైతే వచ్చేస్తుందో, అప్పుడు ఇతను అన్కంట్రోల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి తను ఏమని చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది నిజమే, అయితే ఆమె ఇంకొకరితో ఇప్పుడు ట్రావెల్ చేస్తుంది అనేసి చెప్తుంది. అంటే ఇది డెఫినెట్లీ అండి. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి, ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు కావాలనుకుంటుంది. రెండు పాత గతంలో ఏం జరిగిందో పక్కన పెట్టేస్తే, ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇప్పుడు అమ్మాయికి 25, ఆ అమ్మాయి కూడా 30 years ఉన్న అతన్ని చూసుకొని పెళ్లి చేసుకొని లాంగ్ లైఫ్ రన్ చేయాలని అనుకుంటా, డబ్బులు పక్కన పెట్టేద్దాం, లాంగ్ లైఫ్ రన్ చేయాలని అనుకుంటా తప్ప, ఇప్పుడు ఈయనకు 40 + 20 చేంజ్ గ్యాప్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి 40కి వస్తాను 60కి వచ్చేస్తాడు. లైఫ్ అమ్మాయి స్పాయిల్ అయిపోతుంది వాస్తవం చెప్పాలంటే.
ఇలాంటి ఈ స్కోప్స్ అన్ని ఆలోచించుకున్నప్పుడు డెఫినెట్గా ఆమె కూడా మంచి లైఫ్ చూస్ చేసుకోవడం తప్పేం లేదు కదా. కానీ ఆ చూస్ చేసుకున్న దానికి వీళ్ళు ఆ అమ్మాయి ఒకవేళ పెళ్లి చేసుకుంటే వేరు, మళ్ళీ చేసుకోలేదు కాబట్టి అక్కడితో కట్ ఆఫ్ అయిపోవాలి. ఆ కట్ ఆఫ్ అవ్వకుండా ఎప్పుడైతే ప్రెజర్ మీకు పెరుగుతుందో ఆటోమేటిక్గా మీకు వయలేషన్ జరుగుతుంది. వయలేషన్ జరిగిందంటే పోయి కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్ చేస్తే ఇంకేం జరిగిందో మనం అందరం చూస్తున్నాం. ఏంటి ఇప్పుడు దానికి ఇక్కడ ఏం See, ఉండబోతుంది అంటే జానీ ఒకటి మాస్టర్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? తన రెండు కెరియర్ ఉన్నాయి. చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. ఆ కెరియర్ అంతా కూడా ఇప్పుడు చాలా స్మాష్ అయిపోతుంది. అది. ఇప్పుడు ఎందుకంటే జానీ మాస్టర్ బయటపడాలంటే ఉమ్, దీంట్లో చాలా లీగల్ బ్యాటిల్ చేయాలి. అంతా ఇంత కాదు. ఇది ఒక హిస్టారికల్ కేసు అవుతుంది జానీ మాస్టర్ది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ 2 కోణాలు చూడాలి మనము. మైనర్‌గా ఉన్న అమ్మాయి టైంలో జరిగిందా? లేకపోతే మైనారిటీ తీరిపోయిన తర్వాత జరిగిందా? అప్పుడు జరిగిన దానికి ప్రూఫ్స్ ఏంటి? లేకపోతే దాన్ని డిసడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? ఇవన్నీ టెస్ట్ అవ్వాలి. ఇవన్నీ ట్రయల్ జరగాలి. వీటిలన్నిటి నుంచి కూడా ఓవర్‌కమ్ చేసేంత ఎవిడెన్స్ గానీ, అంత బ్యాక్ వర్క్ ఉందా లేదా అనేది అంటే వాళ్ళ లీగల్ టీమ్ గానీ వాళ్ళు చూసుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా జానీ మాస్టర్ జీవితం మాత్రం చాలా వరకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఈ ఫోన్ రికార్డ్స్ కొన్ని ఉన్నాయంటున్నారు. ఇంకా వీడియోలు రకరకాల ఉన్నాయంటున్నారు. వీడియోస్ అవన్నీ కూడా నేను తీసుకున్నామంటున్నారు. మీకు కాదు ఇవ్వాల్సింది, మీడియాకి కాదు అనేసి వాళ్ళ భార్య చెప్తుంది. కోర్టుకు సబ్మిట్ చేస్తాను. వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్న వీడియోలు కావచ్చు, చాటింగ్స్ నేను కావచ్చు, అదే రోడ్ అంటున్నాను. కార్డ్స్ కావచ్చు. ఇవన్నీ ఇవి ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా అనేది కూడా ఇప్పుడు అది ఒక పాయింట్ చూడాలి. కదా. ఆ వీడియోలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటి, ఏ విధంగా వీళ్ళు అలిగేషన్స్ పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు అలిగేషన్స్ అంటే చేసిన వీళ్ళు ఈమె వర్షన్ నాకు పలు ఛానల్స్లో మాట్లాడే విధానం చూస్తుంటే ఆమె ఇష్టపూర్వకంగా వచ్చింది అనేది ఈమె చెప్పే ప్రయత్నం అనేది. అంటే ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఈమెకు అవగాహన కొంచెం వరకు ఉంటుంది, కానీ లీగల్లో వేరు ఉంటుంది. దాన్ని ఎలా ప్రొజెక్షన్ చేయాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఏదో ఇప్పుడు కేసులు నడిపోస్తున్నాయి, తొందరగా చేసుకోవాలి, ఎలా పడితే అలా చేశారనుకోండి, అది వాళ్ళకే రేపు ప్రాబ్లం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి క్లోజ్గా ఉందని చెప్పేసి నువ్వు డ్యూ అడ్వాంటేజ్ తీసుకోకూడదు కదా. అమ్మాయి చేసి వేసినంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ అ కన్సెంట్ టు కమ్ అండ్ డూ కాదు కదా. అమ్మాయి నీతో ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టినంత మాత్రాన కమన్ కిస్ కాదు. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. జనరల్గా ఎవరైనా మాట్లాడతారు, కానీ కన్సెంట్ అనేది ఏ విధంగా ఎట్లా ఏంటనేది చాలా ఇంపార్టెన్స్ చూసుకోవాలి. అవన్నీ అమ్మాయి కలిసి కూర్చుంది కాబట్టి మేము ఓకే అయిపోయాం, అమ్మాయి పక్కనే కూర్చుంది కాబట్టి నేను టెంప్ట్ అయిపోయాను. దట్స్ నాట్ అలా. అది కాదు మన సమాజం, అది కాదులా. అలా కూర్చున్నా కూడా నీ లిమిటేషన్స్ నీకుంటాయి, తన లిమిటేషన్స్ తనకుంటాయి. లిమిటేషన్స్ని క్రాస్ చేసి డ్యూ అడ్వాంటేజ్ తీసుకుంటే అదేమవుతుంది? వైలేషన్ జరిగితే ఏమవుతుంది? ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాల్సిందే. కూడా ఇప్పుడు క్రూషియల్ అయితే చాలా వాళ్ళు ఆ వీడియోస్ వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉన్నాయో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ రెండు ఉంటాయి. దాన్ని లీగల్ ఎగ్జామినేషన్స్ చేసుకొని వాళ్ళు ప్రాపర్గా యూస్ అంటే ఇప్పుడు ఒకటే ఒక చేసుకోవాలి. కోణం ఏం కనిపిస్తుంది అంటే, సరే ఓకే ఆ అమ్మాయి చాలా ఇష్టపూర్వకంగా వచ్చిందనే ఎవిడెన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళ దగ్గర నాకు తెలిసి. కానీ ఇప్పుడు అక్కడ మైనరు అనే దాని మీద ఒక ఇష్యూ ఒకటి బేస్ అయింది. ఒకటి మైనర్ అనేది అవునా కాదా అనేది ఇట్ టేక్స్ టైం. ఏం జరిగింది మైనర్లో జరిగినప్పుడు దానికి కూడా కొన్ని పర్వ్యూస్ ఉంటాయి. మళ్ళీ అసలు మైనర్ పోక్సో అప్లై అవుతుందా లేదా, అసలు ఏం జరిగింది ఏంటి, అవునా కాదా, ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. మేజర్ అయినప్పుడు మేబీ ఆ అమ్మాయిని అవకాశాల కోసము లేకపోతే దీనికోసము ఆ అమ్మాయిని మభ్యపెట్టి ఉండొచ్చు, ఆ అమ్మాయిని తన పాజిటివ్ థింకింగ్లోకి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అందుకే సైకలాజికల్ ఆస్పెక్ట్ నేను ఈ విషయంలో గతం కూడా నేను నిన్న కూడా వేరే టీవీలో కూడా నేను మాట్లాడాను. సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇక్కడ చాలా చూడాలి మనము. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో రెస్గెస్టై అనే ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. రెస్గెస్టై అప్లికేషన్ చేస్తారా చేయరా అని చూడాలి. ఇక్కడ రెస్గెస్టై చేస్తే దాని మూలానికి వెళ్తుంది. పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్లో అది చేస్తారా చేయరా, ఒకవేళ చేయలేదనుకోండి డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్లో వీల్ చేయాలి. ఎవరు? జానీ మాస్టర్ తరపున ఉన్న లీగల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అప్పుడు డిఫెన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి రెస్గెస్టై తీసుకురావాలి. అంటే ఏంటి? రూట్ కాస్. అసలు రూట్ కాస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పడింది దీనికి బీజం, దాన్ని పట్టుకొచ్చి మైలీషియస్ ఇంటెన్షన్ ఉందా లేదా, గుడ్ ఫెయిత్తో కొన్ని జరిగాయా, గుడ్ ఫెయిత్ లేకుండా కొన్ని జరిగాయా, ఇవన్నీ చూడాలి. బ్రాడర్ స్కోప్లో చూడాలి. నేను అందుకే ఇది ఎందుకు ల్యాండ్ మార్క్ కేసు అవుతుంది అంటే హిస్టారికల్ కేసు అవడానికి మిగతా వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకోవడానికి కూడా కొంచెం చాలా అవకాశాలు ఉంటాయి కదా. ఇక్కడ మీకు కొంచెం ఇంకోటి ఇండస్ట్రీ కదిలింది వాళ్ళ మనసు లోపల, అందరికి ఒక భయం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా రేపు చాలా పెద్ద అంశం, ఇది చిన్న అంశం అనుకుంటున్నారు కానీ దీంట్లో అది కాక పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అయిపోయింది, రిలీజియస్ ఇంటర్ఫరెన్స్ అయిపోయింది. కొంతమంది ఏమో లవ్ జిహాదీలు అంటున్నారు, ఇంకొంతమంది ఏమో లేదు ఇది పొలిటికల్ గా టర్న్ అప్ అయిపోయింది, ఎవరో పార్టీ వాళ్ళు వెనకాల. అయితే ఎక్కడైతే ఈ కమ్యూనల్ మీన్స్ మతం గురించి వచ్చింది కదా, వాళ్ళ భార్య కూడా చెప్తుంది ఆ అమ్మాయి ఇష్టంగా వచ్చేసి ఇప్పుడు నమాజ్ నేర్పించమడిగింది, ఆ అమ్మాయి నేనే మతం మార్చుకుంటానంది. ఇవన్నీ కూడా ఏవైతే ఒక చార్జ్ షీట్ ఫైల్ చేసిన ఈ అమ్మాయి కంప్లైంట్ ఏమి ఇచ్చిందో వాటన్నిటి కూడా మరి
ప్రతి పాయింట్కి ఆమె చెప్పుకుంటూ వస్తుంది వాస్తవమే అనేలాగా. అంటే ఆ అమ్మాయే మార్చుకుంటానింది, ఆ అమ్మాయే నమాజు నేర్పించమనింది. సో ఇవన్నీ పాయింట్స్ కూడా కొంచెం క్రిటికల్గానే తయారవుతున్నాయేమో అంటే అనిపిస్తుంది. చూడాలి. నేను అదే అంటున్నాను మీకు. ఇది ఎందుకు హిస్టారికల్ కేస్ అవుతుంది అంటే దీంట్లో చాలా కోణాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఇప్పుడు. మైనర్ ఒకటి, ఉమ్, కన్సెంట్ లేకపోవడం ఒకటి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఒకటి, మైనారిటీకి సంబంధించింది ఒకటి, పాలిటిక్స్ ఒకటి. ఈ ఇన్ని అంశాలు మధ్యలో ఉన్నప్పుడు దాన్ని ఎంత సెన్సిటివైజ్ చేస్తారు అనేది కానీ చూసుకోవాలి. ఏదైనా కూడా ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ వచ్చిన హేమ కమిటీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు ఇన్నిటి హేమ కూడా కమిటీ అంటే జస్టిస్ హేమ కమిటీ. ఉమ్, అది కేరళ. కేరళ అయితే Yes. నేనేమంటున్నానంటే ఇన్నిటికి రాని సొల్యూషను Hmm. ఈ కేసు తోటి నేను వస్తుంది అనుకుంటున్నాను. ఒక భయం అనేది, వస్తది భయం అంటే no, no. నేనేమంటున్నా వాడి కెరియర్ని అమ్మో నేను వాడేం మారడు, కానీ ఒకవేళ అట్లాంటి ఏమైనా చెయ్యాలి ఇట్లాంటి పనికిమాల చేతలు అనుకున్నప్పుడు ఆ కెరియర్ ఏమైనా గుర్తొస్తుందేమో కొంచెం, అంటే ఈ కేసు కొంచెం అట్లా నిలిచిపోతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే డిపెండ్స్ అపాన్ డీల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నేను అదే అంటాను మీకు. ఇది డీల్ కానీ పర్ఫెక్ట్ చేస్తే మీరు అన్నట్టు ఖచ్చితంగా హిస్టరీలో ఉండిపోతుంది. అవును. డీల్ చేయకపోతే బట్ ఈరోజు మీ మిర్రర్ టీవీ చూసి ఆర్టిస్టులు చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు సోషల్ వెల్ఫేర్ ఉందా? నాకు తెలిసి ఎవరికి లేదు. ఉమ్, మరి సోషల్ వెల్ఫేర్ లేకుండా ఇండస్ట్రీ అని పేరు చెప్పుకొని బడాబాబులందరూ మీ యొక్క జీవితాలని, మీ భవిష్యత్తులని, మీ యొక్క తిండిని, మీ యొక్క డబ్బుల్ని మొత్తం దోచేసుకుంటున్నారు. తెలుసా మీకు ఆ విషయం? ఎట్లా తెలియదా మీకు? ఇప్పుడు వీళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ దేనికోసం ఇస్తుంది? వాళ్ళు సేవ్ చేయడం కోసం కళాకారులు, ఓనర్లు ఎవరు సినిమాలు. ఉండాలి? ఆ? ఓనర్లు ఎవరు ఉండాలి? ప్రభుత్వమే. అసోసియేషన్ ఉండాలి. అవును, అసోసియేషన్. కానీ ఇప్పుడు ల్యాండ్స్ అన్ని ఎవరి పేర్ల మీద ఉన్నాయి? స్టూడియోలు అన్ని ఎవరి పేర్ల మీద ఉన్నాయి? బడాబాబుల పేరు మీదనే ఉన్నాయి, సగల అమ్ముకున్నారు కూడా. దెన్ అలాంటప్పుడు ఎవరు ఆస్తిని ఎవరు అమ్ముకున్నారు? సినిమా ఇండస్ట్రీస్కి చెందిన ప్రతి ఒక్కరి ల్యాండ్ని ఈరోజు అవును. ఈ బడాబాబులు ల్యాండ్ మీ పేర్లు చెప్పి మెమరాండంలు ఇచ్చేసి దోచేసుకున్న ల్యాండ్లు అమ్మేసుకుని డబ్బులు చేసేసుకున్నారు. అవి మీ డబ్బులు, గుర్తుపెట్టుకోండి. ఏం చేయలేకనే కదా ఇంతకాలం ఆటలు సాగుతుందో వస్తుంది. అందుకే ఈరోజు మీరు గలమెత్తాలి, ఈరోజు మీరు ఉద్యమించాలి. ఏ హీరో అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా ఈరోజు 1,000 కోట్ల రూపాయల అధిపతి అయి ఉన్నాడంటే అది మీ ఫలితమే, మీ శ్రమనే. మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఉద్యమించి ముక్కు పిండి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి మీ భవిష్యత్తులని, మీ బతుకుల్ని మీరు తీర్చిదిద్దుకోలేకపోతే మీ జీవితాలు ఇంకా అలా ఉండిపోతాయి. ఉద్యమించాలి. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎలా వచ్చాయి? బికాస్ రీజన్ వీళ్ళ వల్ల వచ్చాయి, అంతేగాని వీళ్ళు లేకుండా వాళ్ళకి రావు. ఈక్వాలిటీ రేషియో అనేది ఎందుకంటారు? మనము కాన్స్టిట్యూషన్లోనే రాసుకున్నాం, వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా రిజాల్వ్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి. అందులో ప్రియాంబుల్లోనే ఉంటుంది ఈక్వాలిటీ అమంగ్ ద పీపుల్. ఏడవుతున్నాయనిగా చిత్రపురి మీద కొట్లాడుతుంటే అవుతలేదు, ఎన్నేళ్ల నుంచి పడి ఉంది అది. అందులో ఆ ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళకి ఇల్లులు ఎలా ఉన్నాయి, మాకెందుకు లేవనే దాని మీద కొట్లాడుతుంటుంది, దిక్కు లేదు. నేను ఆ కేసు కూడా నాకు తెలుసు. రాకేష్ మాస్టరు, భద్ర, తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా నాకు తెలిసిన వాళ్ళే. వీళ్ళందరూ దాన్ని టెక్నికల్గా చేయాల్సిన వాళ్ళ దగ్గర తిరగరు. నేను ఓపెన్ చెప్తున్నాను, నా దగ్గర కూడా వాళ్ళు వచ్చేవాళ్ళు. నేను వాళ్ళకి ఒకటే చెప్పా, బాస్ ఇదిగో ఇది పరిస్థితి, దీనికి ఇవి కావాలి, మీరు అరేంజ్ చేయరు. ఎవరో దగ్గరికి వెళ్తారు, ఏదో చేయాలనుకుంటారు. వీళ్ళు చెప్పేది వాళ్ళకి సగం అర్థం ఏంటది, వాళ్ళు చెప్పేది వీళ్ళకి సగం అర్థం ఏంటది. అక్కడ ఇంకా సగం అని చెప్తారు కోర్టులో. ఇంకేం జరుగుతుంది న్యాయం అక్కడ? అక్కడ బేసిస్ నుంచి రావాలి ఫస్ట్. సరే, ఇప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి జానీ మాస్టర్ 14 రోజుల రిమాండ్ రిపోర్ట్లో తర్వాత వీళ్ళు కస్టడీ కూడా ఇచ్చినట్టున్నారు. వాళ్ళు అడిగినారు, ఇచ్చినారు లేదు తెలియదు. ఇప్పుడు ఈ 14 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది, ఇంకొన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుంది. చెప్పలేమండి, కేసు సీరియస్గా ఉంది కాబట్టి. ఎందుకంటే ట్రయల్ కోర్టులో కూడా చూసుకుంటారు అసలు ఇది ఎంత సీరియస్నెస్ ఉంది ఏంటి, ఇప్పుడు ఇవ్వచ్చా లేదా. మరి కౌంటర్ వీళ్ళు ఏమేస్తారు చూసుకోవాలి. బెయిల్ ఇచ్చేటప్పుడు కౌంటర్ వీళ్ళు కూడా ఇస్తారు, కౌంటర్కి వెళ్తుంది బెయిల్. మరి అప్పుడు ఆ కౌంటర్లో వీళ్ళు ఏమేమి గ్రీవెన్సెస్ పెట్టుకున్నారు, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ట్యాంపర్ అవుతాయి, ఎస్కేప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే మొనోపొలీ చేసే అవకాశాలు ఉంటాయి, రకరకాల ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటారు. సో నాకు తెలిసి ఫస్ట్ బెయిల్ రాకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రావిటీ ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ గ్రావిటీ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా సెన్సిటైజేషన్ ఉంది కదా ఇష్యూలో. బేసిక్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా పర్సన్ అతను బయటకు వచ్చేస్తే, ఇప్పుడు ఇన్ని రకాల సర్కమ్టెన్సెస్లో ఆ అమ్మాయిని ప్రెజరైజ్ చేశారని అన్నప్పుడు రేపు బయటకు వచ్చిన తర్వాత చేయాలనే గ్యారంటీ ఉండదు కదా అనే ప్రశ్న కూడా తీసుకొస్తారు. సో అలాంటప్పుడు బెయిల్ ఇవ్వకపోవచ్చు కూడా. మేబీ 90 days ఒకవేళ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు మనం, ఎందుకంటే టైం టేకింగ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ అండి.